ఇప్పుడే స్టార్ట్ చేసాం దున్నడం. తాడ తీరిపోతుంది. ఏదో అనుకుంటాం కానీ వ్యవసాయం చాలా చాలా కష్టం, బట్ బాగుంటుంది. ఆ మిషన్ ఎంత కంట్రోలింగ్ ఎంత టైట్గా ఉందంటే చాలా కష్టంగా ఉంది, చాలా చాలా కష్టంగా ఉంది. అసలు హ్యాండ్స్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అటు ఇటు తిప్పాలి అంటే కంట్రోల్ చేయడం. అలవాటు అయితే ఓకే, కానీ స్టార్టింగ్ అని చాలా చాలా కష్టంగా ఉంది. ఇంకో మా అమ్మ, మా నాన్న ఏడి చేయాలమ్మా, వేరే పనులన్నీ చేయడం కన్నా ఇది బెటర్. నేను చెప్పాలని సుఖంగా ఉంది. ఆడి కింద నీడి కింద పని చేయడం కన్నా చాలా చాలా బాగుంది. ఆరోగ్యంగా ఉంటుంది. నిజం. ఏ జబ్బులు రావు, ఎండ వాన తగిలితే మనకు ఆరోగ్యం ఉంటుంది. నిజం, ప్రశాంతంగా ఉంటుంది. వర్ష టైంలో అయినా ఎండ టైంలో ఏదైనా హ్యాపీగా ఉంటుంది. ఎలా పలానా ఇలా ఇది నొక్కలా, ఇది ఎలా ప్రెస్ చేస్తే ఆగిపోతుంది, బండి ఆగుతుంది ముందు కదలకుండా. ఎలా ఆపాలి? ఇది అటుపక్క అంటే అయిపోద్దా? సూపర్. కానీ కొంచెం టైట్గానే ఉంది నాన్న తిరగడానికి, అంటే తిప్పడానికి. దుక్కుమేం చాలా కష్టంగా ఉంది నేను చెప్పాలంటే. కొంచెం వాటర్ కంపల్సరీ, కాకపోతే గడ్డేరుతుండ్రా చాన్నాలు బట్టి తాతాలు ఆడుతుంది. బాపం చూడ బీటెక్ చదివినాడా అంతా సింహాచలం సరిపాట్లోనే. ఎక్కడన్నా సింహాచలం సరివిడి తోట అలా అలా ఉండేది ఆ టైము. మరి ఏం చేస్తాం? ఇప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తుందా? డిగ్రీ చదివితే మా నాన్న ఎందులో కొంత తోచినేమో అని. బరువు బాధితులు ఇవి నన్ను చేస్తాను. ఏది మాకు కూడా తెచ్చిన అన్ని సెట్టింగ్లే. ఏట వచ్చిందే అంతే. ఇటు ఇటు అటు అలా అదే నిదానం. చాలు చిన్న కొట్టే, అలాగే మరీ దువ్వి వద్దు. అలా ఇటో పారే అటో పారే అటో పారే ఇటో పారే అలాగే వేసిపోవడం. వంపు రానే కదా అంతే. ఇంకేది చాలే నొక్కేస్తాను ఇది. ఇప్పుడు వరకు పని కష్టం, గొట్టేసాను. శివారు వరకు పర్లే. ఇంకేటినా ఇప్పుడు పాలకూర తెల్లాం కదా ఇటు ఇలా చిన్న గొట్టలు వేసిస్తే తోటకూర, ఇది పాలకూరనా? మీరు అవతల దేవతలకి అవతల దాతలు పారిపోకుండా అంతే. ఇటుపక్క అంతా పాలకూర, అటుపక్క అంతా తోటకూర, అది మధ్యలో గట్టు. ఇటు నుంచి అటు వాటర్ వెళ్ళిపోకుండా, అటు నుంచి ఇటు వాటర్ రాకుండా తడుపుతున్నప్పుడు ఎంత చెమటలు పట్టే, తెగబట్టి చెమటలు. బట్టలు లేవా ఇంట్లోనే? ఇక్కడ ఉన్నాయి.
కేజీ పాలకూర విత్తనాలు తేవాలా? లూజే. లూజా? తెస్తాను. ఒక సింట్లే పని ఇబ్బంది. అలా అంటారా? కిలో మీద తెచ్చి మందా అయ్యే డబ్ల్యూ అయితే మరి. పాలకూర విత్తనాలు లూజ్ బెటరా ఈ ప్యాకెట్ బెటరా? ఏదైనా పర్లేదా? మర్చిపోయి చెప్పులు వేసుకెళ్ళిపోతున్నాడు మా నాన్న. ఫుల్ తిట్టేస్తాడు. పొలంలోకి వేసుకొని వెళ్ళనవాడు చెప్పులు. పొలంలోకి అస్సలు చెప్పులు వేసుకొని రానవాడు. ముందు నుంచి ఉందలేండి, ఇప్పుడు నేను చెప్పాలని కాదు కానీ ఫస్ట్ నుంచి ఉంది మా నాన్న ఇంట్లో. ఈ పాలకూర విత్తనాల కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు చూడండి వాళ్ళు.